హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో మామిడికాయ తురుము పచ్చడి చూపించబోతున్నాను. మీరు ఈసారి మామిడికాయ తురుము పచ్చడి చేయాలంటే నేను చెప్పే విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా చేస్తారు. టేస్ట్ చాలా బాగుంటుంది. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను 2 మీడియం సైజు మామిడికాయలను తీసుకున్నాను. పైన చెక్కు తీసేసుకొని తురుముకొని పెట్టుకోవాలి. ఇలా చూడండి, ఇలా తురుముకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ తురుముని కొలుచుకొని తీసుకోవాలి. చూడండి, ఇలాంటి చిన్న కప్పు ఉంటుంది కదా, అందులోకి కొలుచుకొని తీసుకోండి. ఎక్కువగా గట్టిగా అదిమి మరీ తీసుకోకండి, ఇలా తీసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇలా తీసుకొని ఒక బౌల్లోకి వేసేసుకోండి. కప్స్ ఫుల్గా 3 కప్స్ వచ్చేసాయి. ఇలా ఒక పెద్ద బౌల్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ మామిడి తురుములోకి 1/2 టీ స్పూన్ పసుపు, ఇప్పుడు ఇందులోకి ఏ కప్పుతో అయితే కొలుచుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు కారం వేసుకోవాలి. 1/2 కప్పు సాల్ట్ వేసుకోవాలి. నేను రాళ్ళ ఉప్పుని మిక్సీ వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ వేయించి పొడి చేసుకున్న ఆవపొడి వేసుకోవాలి. నేను ముందుగానే ఫ్రై చేసుకొని పొడి చేసుకొని పెట్టుకున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ మెంతి పొడి కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇవి బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా మామిడి తురుముకు బాగా పొళ్ళన్నీ పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పోపు పెట్టేసుకుందాము. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1.5 కప్పు ఆయిల్ వేసుకోవాలి. నువ్వుల నూనె కానీ లేకుంటే పల్లీల ఆయిల్ అయినా వేసుకోవచ్చు. నేను పల్లీల ఆయిల్ యూస్ చేస్తున్నాను. ఆయిల్ వేడయ్యాక 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఇంగువ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి వెల్లుల్లి రెమ్మలు వేసుకోవాలి. వెల్లుల్లి కాస్త కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, వెల్లుల్లి ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇందులోకి ఎండుమిర్చి కొద్దిగా వేసుకోవాలి. అలాగే కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాం. ఆయిల్ మొత్తం పూర్తిగా చల్లారిన తర్వాత మామిడికాయ తురుములోకి వేసేసుకోవాలి. చూడండి, ఇది పూర్తిగా చల్లారనివ్వాలి. చూడండి, ఇప్పుడు ఈ పోపు మామిడికాయ తురుము మీద వేసేసుకుందాం. ఇప్పుడు ఈ మామిడికాయ పచ్చడిని బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఆయిల్ వేసాక ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, కమ్మటి మామిడికాయ తురుము పచ్చడి రెడీ. గాజు సీసాలో స్టోర్ చేసుకుని బయట పెట్టుకుంటే 1 నెల వరకు ఉంటుంది. అదే మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 4-5 నెలల వరకు ఉంటుంది. ఈ పచ్చడిని చేసిన వెంటనే కూడా తినచ్చండి. 2 రోజుల తర్వాత తిన్నా ఇంకా టేస్టీగా బాగుంటుంది. తప్పకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. మరి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.